బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం చల్లబడనుంది. ఆకాశం మేఘావృతమై పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. అలాగే పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి వంగలపూడి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నందున జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలన్నారు. ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయక బృందాలను స్థిరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవాళ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరి కాసేపట్లో వర్షం ప్రారంభమవుతుందని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరోవైపు బంగాళాఖాతపు ప్రభావం కారణంగా తెలంగాణతో పాటు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.